చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయాము. జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పిన దాని ప్రకారం లాస్ట్ క్లైమాక్స్ సీన్ హాఫ్ అన్ అవర్ 30 minutes బిఫోర్ మీరు మీ కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతాయి, ఎమోషనల్ ఫీల్ అవుతారు అని అంటే ఏమనుకున్నాం. కానీ ఎమోషన్ అనేది కామన్గా ఉంటుంది, కానీ నిజంగా కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు తెప్పించేంత ఈ రేంజ్ ఆఫ్ ఎమోషన్ ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. నిజంగా ఏంటంటే ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఏం చేయలేదు. సాంగ్స్ బాగున్నాయి భయ్య, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరంగా చూసుకుని అన్ని బాగున్నాయి. ఏంటంటే విలన్స్ కి మధ్యలో దమ్కి ఇచ్చేటటువంటి కొన్ని డైలాగ్ సీన్స్ కూడా ఉన్నాయి భయ్య, నిజంగా మామూలుగా లేవు. ఏంటంటే ఇంటర్వెల్ సీన్ లో ఫైటింగ్ సీను, విలన్ కి మామూలుగా దమ్కి ఇచ్చేటటువంటి సీన్స్, నిజంగా సీన్కి ఏంటంటే ఇంటెన్షన్ హై వోల్టేజ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ భయ్య, ఆ రేంజ్ లో ఉంది సినిమా. ఆఫ్టర్ బింబిసారా సినిమా తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్ట్రాంగ్ కంబ్యాక్ అని అంటే ఈ సినిమా అని చెప్పేసి చెప్తా భయ్య. నిజంగా అటు తల్లి కొడుకులకు ఇద్దరికి మధ్యలో ఉండేటటువంటి స్ట్రాంగ్ బాండింగ్ రిలేషన్షిప్ ని అంటే ఏ విధంగా ఏ వల్ల విడిపోవాల్సి వచ్చింది, మళ్ళీ ఏ రకంగా కలుసుకున్నారు, లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే తల్లి కోసం ఏ రకమైనటువంటి త్యాగం చేస్తాడు అనేటట్టుగా నిజంగా ఎమోషనల్స్ నిజంగా అసలు లోపల నుంచి కళ్ళల్లోకి వెళ్ళి నీళ్లు ఆగలేదు భయ్య, ఆ రేంజ్ లో ఉంది. నిజంగా డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఒక మంచి స్ట్రాంగ్ స్టోరీ, మంచి పవర్ఫుల్ కంటెంట్, దమ్మున్న స్టోరీని తీసుకొచ్చినందుకు నిజంగా హ్యాట్సాప్ సార్ మీకు. నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు ఈ వీక్ లో ప్రతి ఒక్క ఆడియన్స్ చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్య. మెయిన్ ఎస్పెషల్లీ ఏంటంటే తల్లి కొడుకులు ఎవరైతే ఉంటారో ఫ్యామిలీ రిలేషన్షిప్స్ మాస్ ఆడియన్స్, ఈవెన్ మాస్ ఆడియన్స్ కావచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా భయ్య. నిజంగా కళ్యాణ్ రామ్ గారు హిట్ కొట్టారు. ఒక మంచి క్షణం కానీ మనకు కావాల్సింది యాక్టింగ్, సాంగ్స్ ఏముంది. ఈ రోజులలో అన్ని రొమాన్స్లు అవి ఇవే ఇస్తారు. ఇట్లాంటి మూవీ వాచ్ చేయర్రి, అప్పుడు తెలుస్తుంది మీకు ఏందనేది, లోపల ఉన్నది ఏంది, సొసైటీకి చెప్పాల్సింది ఏంది అనేది. ఇట్లాంటి మూవీ చూసి నేర్చుకోర్రి, అంతే తప్ప ఎప్పుడు చూసినా రొమాన్సిక్, ఆ డీజే ఢిల్లీలో ఉండే రొమాంటిక్లు, ఆ నెక్స్ట్ లైలలో ఉండే రొమాంటిక్లు అవి చూడకూర్రి. ఫస్ట్ యాక్షన్ చూసేసారు, యాక్షన్ తర్వాత రొమాంటిక్లే కాదు మొత్తం. ఫస్ట్ అయితే ఇవి చూడర్రి, ఫస్ట్ ఇవి తర్వాతనే మనకు నెక్స్ట్. అట్లుంది బ్రో. ఎవడైనా పెట్టి అనుకో గంజా తీసుకురారు, మామూలుగా ఉండదు. ఆయన తొక్కి పాత పెట్టేస్తుంది మేడం. అట్లా రామన్న కూడా అట్లనే తీసిండు, చెయ్యి నరుక్కున్నాడు బ్రో, చెయ్యి కట్ అయిపోయింది. అయినా కానీ ఆ టార్గెట్ ఎవడు, నడిపిన కొడుకుల మీదనే టార్గెట్ అయితే మామూలుగా లేదు. టార్గెట్ అంటే అట్లుంది. బింబిసారా తర్వాత పటాస్ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ పడింది కళ్యాణ్ రామ్. ఫాదర్ ఉంటాడు కానీ అంత ఎఫెక్టివ్ ఉండదు. క్లైమాక్స్ లో మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ చేశారు. ఒకటే సాంగ్ ఉంది, ఒక పెళ్లి సాంగ్. సాంగ్స్ కంటే ఓన్లీ యాక్షన్ సీన్స్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా చేశారు. నేను 5కి 4 ఇస్తా. నందమూరి ఫ్యాన్స్ కి అయితే కాల్ డెకరేషన్ తిరుగుతారు. మంచి ప్రాన్స్ బిర్యానీ తిన్నట్టు ఉంటుంది ఫీలింగ్. నేను ఆల్రెడీ ఎగరేజ్ చేస్తున్నా. నాకు తెలిసి అన్ని సెంటర్లో కూడా సినిమా మంచి బ్లాక్ బస్టర్ అయిపోయి ఉంటుంది. సో ఫ్యాన్స్ కి అయితే పిచ్చి పవన్ కాలు వస్తాయి. మళ్ళీ చెప్తున్నా, నా గుండె మీద పట్టు, అర్జున్ సన్నా వైజెత్తి సినిమా హిట్టు కాకపోతే నన్ను తిట్టు అన్న. కామెంట్ నన్ను తిట్టు అన్నా. సినిమా బాగుందన్నా. అన్నా ఈ సినిమా చూసినాక మా అమ్మ గుర్తుకొచ్చింది అలా, మా అమ్మ గుర్తుకొచ్చింది. విజయశాంతి మేడం ఏం చేసింది నిజంగా. అమ్మ అంటే అమ్మ పోషించింది, పాత్ర నీలమైంది. చాలా రోజుల తర్వాత నాకు మస్తు అనిపించింది అన్న సినిమా. అన్న మంచి సినిమా అన్న. యాక్షన్ అండ్ ఎమోషనల్ అన్న ఏముంటదన్నా. అంటే నేను ఏడుస్తుంటే థియేటర్ కూడా ఏడుస్తుంది. చూడండి అన్న, చూడండి పై నుంచి వాటర్లు పడుతున్నాయి అన్న, వాటర్లు అన్న నా నెత్తికి పడుతున్నాయి అన్న, నా గుండె తడిసిపోతుంది అన్న. అందరు చూసే సినిమా అన్న. చాలా బాగా చేశారు ఇద్దరు. మ్యూజిక్ ఓకే, మ్యూజిక్ ఇస్ గుడ్. మ్యూజిక్ ఒకటే కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి బాగుంది, కానీ కొంచెం మ్యూజిక్ ఇంకా బెటర్గా ఉంటుంది. బట్ ఫస్ట్ డే అలా టెక్నీషియన్స్ ని మాట్లాడలేము. బట్ స్టిల్ మ్యూజిక్ ఇస్ యాప్ట్. ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుండేది, ఎందుకంటే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, యాక్షన్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. దానికి మూవీ మ్యూజిక్ ఇంకొంచెం సాంగ్స్ ఒకటే ఎలివేట్ చేస్తే బాగుండేది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. గుడ్ జాబ్, అందరు బాగా చేస్తారు. రేటింగ్ ఇవ్వకూడదు బాస్, ఫస్ట్ టూ గ్రామ్ కదా. బట్ చాలా బాగుంది. క్లైమాక్స్ ఒకటే అంటే మాటలు రావట్లేదు మాకు, యాక్చువల్లీ ఏడ్చి వచ్చాము. సో క్లైమాక్స్ నచ్చితే మూవీ ఇదే అవుతుంది, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది క్లైమాక్స్. అది చాలా ఓకే.